చెప్పవే, నా ప్రాబ్లమే నువ్వేనే. మొన్న ఉపయోగించిన అస్త్రాన్నే ఈరోజు మళ్ళీ ఉపయోగిస్తాను. మీరు నన్ను అనుమానించడం వెనుక దాని కుట్ర ఎంతుందో మీకు చెప్తే మీరు నమ్మే పరిస్థితిలో మీరు లేరు. ఎంత ధైర్యమే నీకు? ఎందుకు పొడవలేదో తెలుసా? నా కొడుకు నా కోడల్ని తీసుకురావాలా. నా కోడలితో వాడు కాపురం చేస్తుంటే నువ్వు చూడాలా. అప్పటిదాకా నువ్వు బతికున్నా. అట్నుంచి అట్టే పోతావనుకుంటే ధైర్యంగా బాగానే వచ్చావే. నంజుండ స్వామి నా అండగా ఉన్నాడు, నాకెందుకు భయం? నంజుండ స్వామితో నీకేంటే సంబంధం? సైట్ ట్రాకా? మనుషులందరూ నీలా నీ కొడుకులా చిత్తకార్తె కుక్కల్లా ఉండరు. ఏం కూసావే? ఎక్కువ ఆవేశపడకు. ఈసారి స్ట్రోక్ వస్తే బతకవు, పైకి పోతావు. నేను చచ్చే ముందు నీ శవాన్ని చూడకుండా వెళ్ళనే. అది చూద్దాం. ఏయ్ అగా, ఆ నందుండగాడికి 4 కోట్లు ఇచ్చావట. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందా నీకు? అడుగుతుంది నిన్నే, చెప్పవే. అగో, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోతావే. 4 కోట్ల రూపాయలు నీకెక్కడి నుంచి వచ్చాయి చెప్పు. చెప్తే నీ గుండె పగిలిపోతుంది. ఆ స్ట్రోక్ ఏదో ఇప్పుడే వచ్చిపోతావు. తెలివితేటలు ప్రదర్శించకుండా మర్యాదగా చెప్పు. మీరు పెళ్లాలని జాగ్రత్తగా చూసుకోకపోయినా పెళ్లాల నగలు భద్రంగా దాచుకుంటారు కదా. ఒకసారి మీ పెళ్ళాం 7 వారాల నగలు ఉన్నాయో లేదో చూసుకో. వెళ్ళి చూసుకో. నా పెళ్ళం నగలమ్మి వాడితో చేతులు కలుపుతావా?
ఎంత ధైర్యమే నీకు? నగలే కాదు, అవసరమైతే నిన్ను కూడా అమ్మేస్తాం. నీ కొడుకు నన్ను కాదని మరో అమ్మాయిని ఎలా చేసుకుంటాడో చూస్తాను. ఈ రోజుల్లో నా కోడలు నా ఇంట్లో అడుగు పెట్టబోతుంది. ఆరు ఇవ్వటానికి సిద్ధంగా ఉండు. ఆశపడకు, నాశనమైపోతావు. ఛ! ఆల్రెడీ కిరణ్ మనసులో గాయత్రిపై అసహ్యం కలిగేంత అనుమానం క్రియేట్ చేసేశాను. మొన్న ఉపయోగించిన అస్త్రాన్నే ఈరోజు మళ్ళీ ఉపయోగిస్తాను. పాలల్లో స్లీపింగ్ పిల్స్ కలిపి దాన్ని పడుకోబెడతా. ఈసారి కిరణ్ చూశాడంటే దాని జీవితం ముగిసిపోయినట్టే. ఆ కిరణ్ గాడు వచ్చే టైం అయింది. నువ్వు తొందరగా బయలుదేరొచ్చాయి. ఆ రోజులాగే సేమ్ సీన్ రిపీట్ కావాలి. కిరణ్ చూస్తుండగా గాయత్రి రూమ్ నుంచి నువ్వు రావాలి. సరేనా? త్వరగా వచ్చాయి. వాడు వచ్చేసాడు. నువ్వు త్వరగా తన రూమ్ లోకి వెళ్ళిపో. వాణ్ణి మొన్నట్లాగే గుద్దేసి వెళ్ళిపో. వెళ్ళు వెళ్ళు. ఈ చీకటిలాగే నా జీవితం కూడా చీకటైపో. ఇప్పుడు నీ పెళ్ళాం మీద నీకు కంప్లీట్గా మనసు విరిగిపోతుంది. వెళ్ళరా, వెళ్ళు. చిచి, ఆ రూమ్లో నాకేంటి పని? నేను వెళ్ళను. దాని రూమ్లోకి అస్సలు వెళ్ళను. ఎవరా నువ్వు? మళ్ళీ వచ్చావా?
చంపేస్తా నిన్ను. ఎవరో మెయిన్ ఆఫ్ చేశారండి. ఏమైందండి? ఎందుకు అరిచారు? ఎవరొచ్చారు? ఇందాక ఎవడు ఎవడా నువ్వు? వీడెవడో నా రూమ్ నుంచి ఎందుకు వచ్చాడా? చెప్పరా, దీనికోసం వచ్చావు కదా? చెప్పరా. కాదు సార్, నిహారిక కోసం వచ్చాను సార్. అలా చూస్తావండి నిహారిక, చెప్పు. ఎవరు నువ్వు? దొరికిపోయిన తర్వాత మనం ఎంత నటించినా వేస్ట్ నిహారిక. సార్ నిజం చెప్పేస్తాను సార్, నేను నిహారిక ప్రేమించుకున్నాను సార్. వంశీతో పెళ్లి కాకముందు నుంచే మా ఇద్దరికి ఎఫ్ఐఆర్ ఉంది సార్. వంశీ చనిపోయిన తర్వాత నుంచి రెగ్యులర్గా ఇక్కడికి వస్తున్నాను సార్. మొన్న నిహారిక రూమ్ అనుకుని పొరపాటున గాయత్రి మేడం రూమ్కి వెళ్ళిపోయాను సార్. ఆ టెన్షన్లో పరిగెత్తుకుంటూ వస్తూ మీకు తగిలాను సార్. జరిగింది ఇది సార్. ఎవరు నువ్వు? ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తున్నా? ఇందులో అబద్ధం ఏముంది? రేయ్, మా నిహారిక నిప్పురా, ఏ తప్పు చేయదు. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? అమ్మతోడు మేడం, నిహారిక మీతో చెప్పుకోవడానికి భయపడుతుందంతే. కిరణ్ గారు, వీడు చెప్తుంది అబద్ధం. వీడి మాటలు నమ్మకండి. నోర్మోయ్. నా ఫ్రెండ్ భార్యవని, ఎవరు లేని దానివని నా ఇంట్లో పెట్టుకుంటే ఇంత నీచానికి దిగజారుతావా? నా ప్రాణ స్నేహితుడు చనిపోయిన విషయాన్ని నేనే ఇంకా మర్చిపోలేదు. నువ్వు మాత్రం మర్చిపోయి ఇలాంటి నీచమైన పని చేస్తావా? కిరణ్ గారు, అపార్థం చేసుకోకండి. కళ్ళ ముందు నిజాలు కనబడుతుంటే అపార్థం అంటావేంటి? గాయత్రి గారు, అవుట్! గెట్ అవుట్! కిరణ్ గారు, చెప్తున్నది నీకే. నా కంటికి కనిపించుకో, బయటికి పో. పాపమండి. ఇలా జాలి చూపించే నమ్మాను, ఇక నమ్మను.
ఉదయానికల్లా ఇది నా కంటికి కనిపించకూడదు. రే, ఇంకా చూస్తావేంట్రా? నా భర్త చేతిలో చావక ముందే వెళ్ళిపో. పోరా. ఇంకా ఆలోచిస్తావేంటి? వెళ్ళు. నన్ను క్షమించండి సార్. కిరణ్ గారు, నన్ను అపార్థం చేసుకోకండి. ఇదంతా ఏదో కుట్ర. ఇంకేం మాట్లాడకు గాయత్రి. ఉదయానికల్లా ఇది నా కంటికి కనిపించకూడదు. కిరణ్ గారు, నా మీదే స్కెచ్ వేశావు, అది నీ మీదికి రివర్స్ చేశాను. ఎలా ఉంది? ఇకపై నువ్వు ఏది ప్రయోగించినా ఇలాగే తిప్పికొడతాను. మైండ్ ఇట్. లగేజ్ సర్దుకో. తాగాల్సినంత అవసరం, బాధ మీకేం వచ్చారు? నీ వల్లే తాగాను. ఏమండి? దీనికి నీకు ఏంట్రా సంబంధం? ఎక్స్క్యూజ్ మీ. అంటే మీరు నన్ను... అవునే, నేను నిన్ను అనుమానిస్తున్నాను. వద్దు. అంత పెద్ద నింద నాపై వేయొద్దు. చావనైనా చేస్తాను కానీ అలాంటి తప్పుడు పని కళ్ళు కూడా చేయను. కాఫీ తీసుకోండి. అది వెళ్ళిపోయిందా? లేదండి. వెళ్ళిపోమని చెప్పాను కదా. మాటలతో చెప్తే అర్థం చేసుకునే మనిషి కాదా? మెడబెట్టుకొని బయటికి గంటేస్తే గానీ సిగ్గురాలే దానికి? ఇంకా ఆలోచిస్తున్నావేంటి? బయలుదేరు. ఒక్కసారి ఆలోచించండి. ఇంకేం మాట్లాడద్దు. గెట్ అవుట్. ఐ సెడ్ గెట్ అవుట్. మీరు చూసింది నిజం కాదని అపార్థం చేసుకున్నానని త్వరలో మీకే అర్థమవుతుంది. మీ తప్పు మీరు తెలుసుకుని నన్ను మీ ఇంటికి పిలిచే రోజు మళ్ళీ తొందరలోనే వస్తుంది. ఒక్కసారి నమ్మకం కోల్పోయాక ఇక అంతే. దేవుడు మంచి వాళ్ళకి మంచి చేస్తాడండి. చూద్దాం ఏం జరుగుతుందో. ఏదేమైనా నాకు ఇన్ని రోజులు షెల్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. బుద్ధి లేక నీకు నీడనిచ్చాం, ఇప్పుడు బుద్ధొచ్చింది. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయంలే. పద పద బయలుదేరు. చెప్తే వినదు. మెడబట్టుకొని బయటికి గింటే గాయత్రి. నా భర్త మాటే నాకు వేదం. పద. రా. గాయత్రి, పద.
గాయత్రి ప్లీజ్. ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారే. ఇంకెప్పుడు నా ఇంటి వైపు చూడకు, నా జీవితాల్లోకి రాకు. వచ్చావంటే నా భర్త చేతిలో చావు తప్పదు. పోవే. ఎంత తొందరగా నన్ను బయటికి గెంటేసావో అంతే తొందరగా నేను లోపలికి వస్తాను. ఏమైందండి? ఏమండి? శ్వేత, ఆ రోజు నలుగురిలో నా పరువు కాపాడినందుకు నా మరదలు ఎంతో గొప్పదనుకున్నా. మీ తప్పుని గప్పపుచ్చితే గొప్పదాన్ని, దేవతని ఎత్తి చూపితే దయ్యాన్ని. శ్వేత, నా భర్త గురించి ఇంకొక మాట అన్నావంటే నేను ఊరుకోను. అదేంటి నేనేదో అనరాని మాట అన్నట్టు అంత ఫీల్ అయిపోతున్నావు? ఏ, మీ ఆయన దొంగతనం చేయలేదా?